ఆదాయాన్ని సృష్టించి సంక్షేమ పథకాలు అందించడం టీడీపీకే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నందవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా టీడీపీ హయాంలోనే జరిగింది అన్నారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీవీ ఓటర్లను అభ్యర్థించారు. बीजेपी जनसेना ప్రజల భూమిని కొట్టేయడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి భూ సురక్షణ చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈరోజు స్పష్టంగా చెబుతుంది, ఒక టీఆర్ఓని ఏర్పాటు చేస్తారంట. వీళ్ళే ఆ టీఆర్ఓ ఏదైతే చిన్న చిన్న వివాదాలు ఉన్నట్టు పరిష్కరిస్తారంట. అంటే దీని అర్థం ఏంటి? 512 జీవోని తీసుకుని వచ్చి 2023 21వ తేదీకే ఈ కార్యాచరణ అంతా మొదలు పెట్టామని ఆ జీవో ప్రకారం మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు మాత్రం పేదల భూములు కొట్టేయడానికి ఈ డ్రామా మొదలుపెట్టారు. ఏమాత్రం కోర్టుకు పోకుండా, ఎక్కడికి పోయి సివిల్ కోర్టు ద్వారా న్యాయ పరిష్కారాన్ని చేసుకునేటువంటి అసలు ఏదైతే స్కోపే లేకుండా ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఒక పేదవాడికి ఏదైనా చిన్న స్థల వివాదం వచ్చిందంటే వెంటనే హైకోర్టుకు పోయే పరిస్థితి తెచ్చిపెట్టారు. అంటే దీని అర్థం కేవలం పేదల భూములు కొట్టేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులన్నీ మింగేశాడు జగన్మోహన్ రెడ్డి. రేపు పొరపాటుకు అధికారం వస్తే, పొరపాటుకు, ఎందుకంటే అధికారం రావడం కల్లా ఇది మేమందరం కూడా ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ఈరోజు ఈ యొక్క ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఉందో, దీన్ని వెంటనే టైటిల్ యాక్ట్ ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓకు మేము ఇక్కడ ఏదైతే వినతి పత్రం ఇవ్వడం. For more videos like this, subscribe Big TV channel.